రాయలసీమ ముద్దుబిడ్డ వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బనగానపల్లి నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కాటసాని రామిరెడ్డి, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే. ప్రతి ఏటా ఎమ్మునూరు జాతర జరుగుతుందంటే మాత్రం ఈ ప్రాంతానికి నలుమూలలు ఉన్నటువంటి పల్లెలంతా కూడా ఈ జాతర కోసం ఎదురు చూస్తారు. జాతర రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే నీలకంఠేశ్వర స్వామి ఆలయ నిర్మాణమే ఒక చరిత్ర. ఆ చరిత్రకు సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ ఎమ్మునూరు నగరంలో, ఎమ్మునూరు పట్టణంలో ప్రతిష్ఠించినటువంటి శివలింగాలన్నీ కూడా ఇక్కడి నుంచి, ఈ ప్రాంతం నుంచి కాశీకి వెళ్ళి ఎద్దుల బండి మీద తీసుకెళ్ళి ఆ శివలింగాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు అనేటువంటిది కథలుగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. అయితే అంతకన్నా ముందు, అంతకంటే మునుపే ఒక గురు సిద్ధప్ప మఠం లక్ష్మీపేటకు సంబంధించినటువంటి సమీపంలో లక్ష్మీపేట ప్రాంతంలో ఉన్నటువంటి గురు సిద్ధప్ప మఠానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో మనం శివాలయం అంటే మనకు గుర్తుకొచ్చేది శివలింగంతో పాటు ఆ ఎదురుగున్నటువంటి నందీశ్వర స్వామి ఉంటాడు. కానీ ఈ ఆలయంలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి గురు సిద్ధప్ప మఠం ఏదైతే ఉందో ఆ మఠం సంబంధించినటువంటి దీంట్లో 2 నందులు ఉండడం అనేటువంటి ఒక ప్రత్యేకత ఈ ప్రాంతానికి ఉంది. అయితే ఈ 2 నందుల ప్రతిష్ట ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, అసలు దీని కథనం ఏంటనేటువంటి అంశం మీద ఒకసారి మనం చర్చించాల్సినటువంటి సమయం ఆసనమైనటువంటిది ఇది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మునూరు పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ నీలకంఠేశ్వర స్వామి మహోత్సవానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా చాలా ఆసక్తిగా ఇక్కడ గురు సిద్ధప్ప మఠానికి రావడం, పూజలు చేయడం, చూసుకొని వెళ్ళడం, ఆ 2 నందులకు సంబంధించినటువంటి ఆ ప్రతిష్ట జరిగినటువంటి నేపథ్యం ఇక్కడ మనకు కనిపిస్తోంది. మనం చూస్తున్నాం అతి పురాతనమైనటువంటి నందులు ఇవి. ఈ నందీశ్వర స్వామి సంబంధించినటువంటి ఆ శివుడికి ఆ ఎదురుగా ఆ బసవన్నలు మరి కూర్చొని తన ఎప్పుడు కూడా నిత్యం ఏ గుళ్ళో చూసినా సరే ఒక శివలింగం ముందు ఒక నందీశ్వరుడు ఉంటాడు. కానీ ఇక్కడ 2 నందులను ప్రతిష్ఠించినటువంటి అంశం ఉంది. దీంతో పాటు అతి పురాతన ఆలయం ఇది. దీని పక్కనే పాతకు సంబంధించినటువంటి ఒక బావి కూడా ఉండేదనేటువంటి నానుడి. ఇక్కడ మన శివాలయానికి సంబంధించి ఉదయమే పూజలు చేసుకోవడం రావడంతో పాటు ఇక్కడ అనేకమైనటువంటి కథనాలు ఈ ఆలయం చుట్టూ జరుగుతున్నాయి. ఇది పురాతనమైనటువంటి ఆలయం. దీంతో పాటు చాలా గుప్త నిధులు ఈ గుడికి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చాలా సందర్భాల్లో కూడా ఈ గుడిపై దాడి చేసి గుప్త నిధులు కూడా తీసేటువంటి ప్రయత్నం చేశారని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళపైన దాడి చేశారని, ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఇక్కడ ఒక కాల సర్పం, ఈ శివునికి ఆభరణంగా ఉన్నటువంటి ఆ నాగేంద్రుడే వచ్చి కాపాడుకున్నాడనేటువంటిది ఒక చర్చ అయితే జరుగుతుంది. మనతో మాట్లాడడానికి ఈ గుడి నిర్వాహకులతో పాటు ఈ సంబంధించినటువంటి 2 నందులు ఎలా వచ్చాయనేటువంటి అంశం మీద ఆ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఈ ఆలయ నిర్వాహకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. స్వామి చెప్పండి, ఈ మీ ఆలయంలో ఎక్కడా లేని విధంగా శివాలయంలో 2 నందులు ఉన్నాయి. ఇట్లా 2 నందులు మన లింగాతుల అవతల సమాధి కట్టింటే ఆ సమాధి పైన ఉన్నందువలన అప్పటికి తెచ్చిపెట్టినారంట వాళ్ళు. దాన్ని ఆ నందిని తెచ్చి ఇక్కడ పెట్టించినారంట వాళ్ళు. వాళ్ళే స్వాములు పెట్టించినారంట. అంటే మనుషులు పెట్టిందా లేకపోతే మనుషులు తెచ్చిపెట్టిందే అమ్మ. అప్పుడు సమాధి అయిందంట. ఆ కాలంలో సమాధి కావడానికి మొదలే కట్టించుకునిందంట. కట్టించుకున్న తర్వాత ఏమో ముందర నంది పెట్టేవాళ్ళంట. పెట్టిన తర్వాత అది ఏం జరిగిందంటే కొన్ని రోజులకి తీసుకొచ్చి ఆడ పూజలు జరగడం లేదు కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కట్టించి ఇక్కడ పెట్టేసినారు. కానీ ఇప్పుడు ఎన్నేళ్ళైందో అనేది ఎవరికి జ్ఞాపకం లేదు. పెట్టింది కూడా ఎవరికి తెలియదు. ఎవరు అది? ఈ గురు సిద్ధప్ప మఠం అంటున్నారు. ఈ ఆలయం నిర్వాహకుడు అసలు ఈ గురు సిద్ధప్ప ఎవరు, ఏం జరిగింది ఈ ఆలయానికి ఈ గురు సిద్ధప్పకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? గురు సిద్ధప్ప మఠం అంటే వాళ్ళ ఇంట్లో మామిడి తిప్పనని వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళంట. తర్వాత నెక్స్ట్ ఈ గుళ్ళో ఉండారని అన్నారు కొంతవరకు. ఇక్కడ కట్ట కూడా కట్టినారు. ఇక్కడ గుళ్ళోపల ఈ భాగంలో కట్ట కట్టినారు పండుకోవడానికి.
మళ్ళీ ఇక్కడ వంట చేసుకోవడానికి కూడా ఏర్పాటు దానికి సంబంధించి ఎందుకో సర్పం ఏదో కాపలా కాస్తుందంట. ఏంటి కథ ఏంటి? ఈ ఆలయంలో ఏదో నిధి ఉందని అంటున్నారు అని అప్పట్లో కొంచెం వేరే రకంగా కూడా ఫ్రాడ్ అని చెప్తుండ్రి. పాము ఏమంటే వస్తుంటుంది పోతుంటుంది పాము. ఎప్పుడైనా చూసారా మీరు? ఒక తూరు చూసిన. ఎలా కనిపిస్తుంది? అటు లింగం కాడికి వచ్చిండేది. లింగం కాడికి లోపల నుంచి లింగం కాడికి వచ్చి నేను అదే చూడడమే ఒక జాలి పెట్టింటి ఎలకలు వస్తాయని. దాన్ని చూసినాక వెంటనే పెరికేస్తాయి. దాన్ని చూసిన తర్వాత మనకి ఇంకా దాంతోనేమని వేరే రోజు కూడా వేరే టైంలో కూడా పాదపట్టం చుట్టూ పాము చుట్టుకొని వదిలేసిపోయింటి కూడా దాన్ని కూడా తీసుకొచ్చి బయట పెట్టేసిన. నేనే పెట్టేసిన. పాము ఇంత పెద్దగా ఉండి కూసు అప్పుడప్పుడు ఇడిచిపోయింది, పెట్టేసిన. అంటే ఆ శివుని చుట్టూ చుట్టుకొని పాదపట్టం చుట్టూ చూసారా? రాత్రి 3 గంటలకు తీసి పెట్టినాను. ఆ టైంలో పూజ అంటూ విచిత్రం, కరెంట్ లేదు. ఆ టైంలో కూడా తీసి పెట్టేసినాను. గడ్డ పెట్టేసి ఉదయం లేచి మళ్ళీ ఇంకా పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఉదయం లేచి బాగా తెల్లగానకు వచ్చి చూస్తే బాగా బారెడు పైన ఉండేది. ఎన్నేళ్ళ నుంచి మీరు ఈ గుడి నిర్వహణ చూస్తుంటారు? మీకు ఎన్నిసార్లు ఈ పాము కనిపించింది? మాకు 2 సార్లు కనిపించింది. ఫస్ట్ ఉత్తూరు కనిపించింది, తర్వాత ఇంకొక తూరు కనిపించింది, అంతే. 2 తూర్లే, ఇంకేం కనపడలే. మీరు ఆ పాణిమఠం ముందు చుట్టుకున్న తర్వాత చూసినప్పుడు కానీ అంతకుముందు ఒకసారి చూసినప్పుడు కానీ ఏమనిపించింది? మాకేమనిపించలే. భగవంతుడు సాక్షాత్తం అని అనిపించింది. ఇంకా అనిపించింది అనేది బ్రహ్మాండంగా అనిపించింది. ఇంకా ఆయన ఆ రోజు నుంచి ఇంకా ఎక్కువైపోయింది ఆయన మనం సేవ చేయబట్టి. అంటే చాలా చోట్ల 2 నందులు ఉండవు, ఎక్కడ మనం చూసింది లేదు. కానీ ఇక్కడ 2 నందులు పెట్టిన తర్వాత ఆలయ అర్చకులు కానీ లేకపోతే ఈ శైవ మతానికి శైవులకు సంబంధించినటువంటి ఈ పెద్ద పీఠాధిపతులు కానీ ఏమైనా అబ్జెక్షన్ చెప్పడం కానీ లేకపోతే ఇలా పెట్టకూడదనో పెట్టాలనో ఏదో చెప్పిందా? ఏం చెప్పలే, అటువంటిది చెప్పలేదు. ఇక్కడ వరకు ఏం చెప్పలేదు అసలు. అటువంటి మాటలేమి ఏమి రాలేదు. ఎందుకంటే మన ఈ స్వాములు అనే వాళ్ళ వల్ల లింగాతులే సమాధి కాబట్టి అక్కడ జరిగిన విషయము అదే నందిని తెచ్చి ఇక్కడ పెట్టి, అంటే ఈ కట్ట కూడా ఆ నంది ప్రకారమే ఆ పెద్ద కట్ట కట్టి 2 ఒకటే కట్ట పైన కూర్చోబెట్టేసినారు. అంటే 2 నందులు పెట్టి పూజించకూడదని పూజించవచ్చు లేదంటే పూజించకూడదని ఎప్పుడు ఏమో చర్చ ఎప్పుడు జరగలేదు. ఆ విషయమే జరగలే. మేము వచ్చిన తర్వాత డబల్ నందీశ్వరం గుడి అని మేము పేరు పెట్టుకుంటాం. డబల్ నందీశ్వరం గుడి అని పేరు పెట్టుకుంటాం. యాక్చువల్గా ఎమ్మెల్యేకే తెలుసు ఇప్పుడు ఈ టైంలో ఎక్కడ ఆశ్రమం అనుకుని డబల్ నందీశ్వర ఆశ్రమం అని చెప్తారు. అంటే ఇప్పుడు గురుసిద్ధప్ప మఠం పేరు పోయి డబల్ నందీశ్వరం వచ్చింది ఇప్పటికి. అప్పటికి అది ఆ రకంగా ఉండేది పోయి ఇప్పుడు ఇట్లా వచ్చింది అనమాట. మీరు అసలు ఈ 2వ నందిని ఇక్కడ మీ పూర్వీకులు ఎందుకు తెచ్చి పెట్టారు? అప్పుడు మా అవ్వ ఉన్నది, మా జేజవ్వ ఉన్నదంట. అందుకే ఆమె ఇట్లా సమాధి కట్టించుకొనింది. సమాధి కట్టించుకొని ఎదురుగా పెట్టుకొనింది అనమాట. గూడుకి ఎదురుగా ఉంటే అది గూడు కిందికి పడిపోయిందంట. అంతా పడిపోయింటే మా మామ ఏం చేసినాడు, తీసుకొచ్చి నందిని కాలరాదు కదా ఎండకి, ఇది చేయరాదని చెప్పేసి తెచ్చి ఇక్కడ ఈశ్వర గుడి ఉంది కదా పూజలు చేస్తారని చెప్పేసి ఇక్కడ పెట్టినాడు అనమాట. అప్పటి నుండి ఇక్కడే ఉంది. ఇప్పుడు కానీ మా సమాధి అట్లే ఉంది. మా అవ్వ ఇప్పుడు కానీ మా అవ్వ చెప్పింది అనమాట, నందిని తెచ్చి నాకు ముందు పెట్టాలా అని చెప్పేసింది మొన్న. అంటే మీ అవ్వ ఎలా చెప్పింది? చనిపోయింది కదా. చనిపోయింది అంటే పైలేకి వచ్చి మొన్న మా పాపోనికి పైలేకి వచ్చి ఇట్లా జరపండి మీకు ఇది ఉంది అని చెప్పినారు. అడిగొస్తే కూడా ఆమె దేవత అయింది, అట్లందుకు మీరు ఆమెకి అంతా కొంచెం ఎత్తు చేసి బాగా చేసి నందిని తెచ్చి పెట్టండి అని చెప్పినారు. అంటే ఆమె గతంలో మీరు మీ జేజీ అంటున్నారు, అంటే మీకంటే ఒక 100 ఏళ్ళు ఉంటాయి లేకపోతే 200? మీ తాత ముత్తాతలకు మా మామకే 100 ఏండ్లు ఉంటామంట అప్పుడు. అట్లందుకు అప్పటి నుండి ఆమె చనిపోయినప్పటి నుండి మేము ఉగాదికి ఆమెకు అంతా సున్నం పెట్టి అంతా క్లీన్ చేసి కాయలు కొట్టుకొని మాకు అంతా ఇదైనది. మా వంశానికి పిల్లలు లేకుండ్రంట. ఆమెకు మేము మా అత్తని చేసుకున్నప్పటి నుండి మేము ఇక్కడ వచ్చి అంతా నీటి చేసి బాగా బట్టలు ఎక్కించి అంతా చేసినప్పటి నుండి మా వంశానికి పిల్లలు కూడా అయినారు. మాకు ఆమె బాగా చూసుకొని వస్తుంది. అంటే ఆ సమాధికి ఈ నందికి ఏంటి సంబంధం? అంటే అప్పుడు ఆమె చెప్పిందంట సార్, అప్పుడు ఇట్లా నాకు నందిని పెట్టండి, నందిని పెట్టి పూజ చేయండి అని చెప్పిన దానికి అది నందిని తెచ్చి పూజ చేస్తున్నారనమాట ఆమెకు. గతంలో అక్కడ నంది గాని శివాలయం గాని ఉండేది అక్కడ? ఏం లేదు సార్, అప్పుడు ఒక పొలం అనమాట, అంత పొలము. ఆ పొలంలోన ఆమె వాళ్ళ మావిడోళ్ళ ఇంట్లోనే ఉంటున్నదంట మా అవ్వ. ఆమె అడిగిందంట చనిపోకుండా ముంచే, నాకు స్థలం ఇవ్వండి ఇంత అంటే, సరేలే అట్లయితే అని ఒక 60 రూపాయలకు స్థలం కొనుక్కొని అది ఇంత సమాధి కట్టించుకొని
అంతా చేసుకొని గూడు చేసుకొని అంత ముందు బాగా ఇంత ఎత్తు గూడు కట్టుకొని అంతా చేసుకొని ఇక్కడ బసవేశ్వరుని పెట్టండి, నాకు పూజ చేయండి అని చెప్పింది అనమాట. అప్పటి నుండి మేము అదే ప్రకారంగా చేస్తున్నాం. మేము అంటే కేవలం మీ వంశస్థులకు సంబంధించిన వాళ్ళే పూజలు చేస్తుంటారా, లేకపోతే ఇతర ఈ ఏరియా వచ్చినప్పటి నుండి చేస్తున్నారు సార్. అప్పుడు కూడా ఆమెను ఊదికట్లు చేది అంతా చేసేది గేర్లోనూ అంతా చేసి ఇప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ చేస్తున్నారు. బాగా బట్టలు ఎక్కిస్తారు, కాయలు కొడతారు, పండగకు అంతా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మా గేర్లోనూ బాగుంది, మాకు అవ్వ కాపాడుకొని వస్తుంది అని చెప్పేసి బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఈరమ్మ ఇప్పుడు ఈరమ్మవ్వ కట్ట అంటారా, లేదు ఈరమ్మవ్వ సమాధి అంటారు. ఈరమ్మవ్వ సమాధి అంటారు, ఇప్పుడు గాని అంటారు. ఇప్పుడు ఈ నందులు పెట్టిన తర్వాత ఈ ఊర్లో కానీ లేకపోతే ఏమనుకుంటాం, మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు నంది తీసుకుని వెళ్ళాలి అన్నారు, అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారు, మరి ఇంకా అనుకోలేదు సార్. ఇంకా ఇప్పుడు ఏం అనుకోలేదు అనమాట. ఈయన తెచ్చిపెట్టినారు కదా, తెచ్చినది పక్క తీయరాదని చెప్పేసి ఇప్పుడు అది కట్టించిన తర్వాత కొత్తది నందిని తెచ్చి పెట్టాలనుకున్నాం, అంతే సార్. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ ఇక్కడ ఉన్నటువంటి 2 నందీశ్వరుల స్వామి దేవాలయం కానీ లేకపోతే ఇక్కడ సిద్ధప్ప కట్టుతుంది ఇప్పటికి బాగా జరుగుతుంది కదా సార్. మాకు ఇప్పుడు కూడా ఈయన గురించి ఇది లేదు కదా, ఆయన నందిని ఎక్కడ జరపరాదని మేము ఇది అనుకున్నాం, కొత్తది తెచ్చుకొని మనం పెట్టుకుందాం అనుకున్నాం. ఉన్నారు స్వామి, చెప్పండి ఈ గుడి గురించి మీరు ఏమన్నారు? స్వామి శరణం స్వామి. ఇక్కడ ఇది గురు సిద్ధప్ప మఠం అని ఒకప్పుడు శివాలయం స్వామి. దీన్ని మల్లికార్జున ఆలయం అంటారు, గురు సిద్ధప్ప మఠం అంటారు. ఒకప్పుడు పూజ చేసేవాళ్ళు లేరు, దీపం పెట్టేవాళ్ళు లేరు స్వామి. ఇక్కడ ఎదురుగా కృష్ణ స్వామి అని ఒకప్పుడు ఒక 10 ఏళ్ళ నుంచి మాల వేసుకుంటూ ఇక్కడ గుడి ఉంది అనేది కూడా తెలియకుండా వేరే చోట వేసి ఒక 3 ఏళ్ళ తర్వాత వచ్చి ఇక్కడంతా క్లీన్ చేసుకొని వేసినాడు స్వామి. ఇది పురాతనమైన గుడి. ఇక్కడ వచ్చేసి పూజారి లేడు, ఎవరు లేరు ఒకప్పుడు. ఇప్పుడైతే పూజారిని పెట్టినాం స్వామి మేము. ఇప్పుడు మా టైంలో మేము పెట్టుకున్నాము. అప్పట్లో ఎవరు చేస్తుండ్రో ఎవరు లేదో తెలియదు స్వామి. ఒక అవ్వ ఉందని చెప్తుండ్రి, కానీ అవ్వ వచ్చి పూజ చేసింది మాట నిజమే అందరూ చెప్తుండ్రి మా పెద్దలందరూ. ఇక్కడ నేను శివమాల వేయాలనే తిరిగిన స్వామి, నాకు కూడా తెలియదు ఇక్కడ గుడి గురించి. వచ్చి ఆ కృష్ణస్వామిని అడిగితే మాల వేయాలని చెప్పి కృష్ణస్వామిని అడిగితే ఇక్కడ ఉండండి స్వామి, ఉండొచ్చు కానీ చాలా చీకటి స్వామి, ఎట్లా చేసుకుంటారు పూజ అని చాలా ఇబ్బంది పడతారు అది ఇది అని చెప్పి అందరి చుట్టుముక్కలో ఉన్న వాళ్ళు కూడా మాకు సాయం చేసినారు. కరెంటు గురించి కానీ, ఒక నీళ్ళ గురించి కానీ, ఒక బోర్ గురించి కానీ చాలా ఇబ్బంది ఉండే. ఆలయంలో ఏదో గుప్త నిధులు ఉన్నాయి, పాము కాపు కాస్తుంది అనేది చెప్తున్నది, అది విన్నాం సార్, అంతే చూడలేదు మేము. అప్పటికే అయిపోయింది, మాకు ఇంకా తెలియదు అది. మేము వచ్చినప్పుడు అయితే కొంచెం నీట్నెస్ ఉండే గుడి, అంటే కొంచెం అంతా ఇక్కడంతా బాయి అంతా పైకి వచ్చింది, మునిగింది కానీ పైకి ఉంది, ఇంకా కొద్దిగా ఉండే గుంత అవన్నీ ఉండే. ఇక్కడ వచ్చేసి బండలు లేవు, ఏం లేవు స్వామి. ఇక్కడ ఏమీ లేకుండా సవలత్తు అట్లా ఆడితే అంతా శివదీక్ష చేసి ఇవన్నీ బాగా చేసిపించినాం మేము మా కాడికి. కానీ ఇక్కడికి అంతకుముందు గుత్తనీతలు దోగినారని తెలుసు, కానీ చేసినారని తెలుసు, వేరే వాళ్ళు చెప్తుంటే విన్నాం అంతే. ఎవరు దోగిండ్రి జరిపిండ్రి మళ్ళీ ఇట్లా చంది అని మేము అనుకోలేదు స్వామి. ఎందుకంటే కనపడింది, ఆ స్వామికి కనపడింది, కొద్దిగా మరసంగా ఉండండి, బాగుండండి, కొద్దిగా సర్పం ఉంటుంది కాపలా, మీరు లోపల వండుకునేటప్పుడు కూడా దీపం పెట్టుకొని వండుకోండి, లేదంటే బయట వండుకోండి అని చెప్పి కొద్దిగా భయమే ఉండలేదు స్వామి. గుడి అయితే ఉంది, భక్తి భావనంతో స్వామి తిరుగుతుంటాడు. అయినా మాకైతే కొంచెం భయంతో ఉన్నాము. కానీ మాకే సడన్గానే ఒకసారి పాము కుసుమ అటువంటిది కొద్దిగా తుంటలుగా కనపడింది. అది మొత్తం నేరుగా కనపడలేదు, తుంటలుగా కనపడినప్పుడు అది మాకు ఇంకా ఇంత భయం అయ్యి స్వాములు ఎవరు గర్భగుడిలోకి వచ్చి పూజ చేయడానికి కూడా భయపడ్డాయి. అంతవరకు నేను చేస్తానే వాళ్ళు ఆ సర్పాన్ని అది చూసిన తర్వాత బయట కూర్చునేది మొదలు పెడితే గర్భగుడిలోకి ఎవరిని ఎంటరింగ్ చేయలేదు. ఇంకా శివలింగాన్ని కూడా మెడ చుట్టుకొని ఉంటుందంట, నేను ఎప్పుడు చూశాను అప్పుడు చూడలేదు స్వామి. మా పెద్దలు చూసినారు, మాకు అక్కడ కృష్ణస్వామి అని ఉన్నాడు, ఆ స్వామి చూసినాడు, ఒకప్పుడు చూసినాడు ఆ స్వామి. ఇక్కడ బయట నుంచి జాలి పెట్టినప్పుడు, నీళ్ళు పోవడానికి జాలి పెట్టినప్పుడు కూడా దాంట్లో వెళ్ళి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ఎలకలు అవి దూరుతాయని ఆ జాలి పెట్టినప్పుడు అది టైల్స్ అవన్నీ వేసినప్పుడు జాలి పెట్టినాడు. ఆ జాలి పెట్టినప్పుడు సర్పము అక్కడ పోనీకి ఆస్కారం లేక ఇట్లా వెళ్ళి వచ్చింది. అంటే అప్పుడు లెక్కేసుకో, ఆ జాలి అనేది ఇట్లా ఉంటుంది, ఎంత లేచిన సర్పమైనా సాగి దాంట్లోకి పోవచ్చు, కానీ ఇంకా ఎంతకంటే ఎంతలా ఉంటుంది అనేది ఇట్లా నేరుగా వచ్చింది. అది ఇట్లా వచ్చి ఇక్కడ పోయేటప్పుడు ఇట్లా తోక కాడ కనపడింది.
కనపడినప్పుడు ఆ స్వామి ఇంకా డైరెక్ట్ కొంచెం నిలిచి రావచ్చు ఇంకా స్వామి ఉన్నాడని చెప్పి మరి బయటికి పోయి ఇంటికి పోయి మళ్ళీ తర్వాత మొత్తంగా చూసుకుంటే మనం చూస్తున్నాము ఈ నవనందుల కోట నంద్యాలలో 9 ప్రాంతాల్లో 9 శివలింగాలు 9 నందులు ఉన్నాయి, మహానంది కూడా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ గురు సిద్ధప్ప మఠంలో మాత్రం ప్రత్యేకంగా 2 నందులు వెలిశాయి, అక్కడ ప్రతిష్ఠించారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈరమ్మవ అనేటువంటి ఒక భక్తురాలు తన జీవ సమాధి కావాలి, లేదంటే నేను చనిపోయిన తర్వాత పలానా ప్రాంతంలో పెట్టండి అని చెప్పి కోరుకున్న నేపథ్యంలోనే తనకు కొంత స్వయంభుగా కొన్ని శక్తులతో రావడంతో పాటు తను అనుకున్నది జరుగుతుంది, తను పూజిస్తనేటువంటి భక్తుల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తుల నమ్మకం. ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి నందీశ్వరుని ఈ శివుడి ముందు ప్రతిష్ఠించారు. దీంతో పాటు ఇక్కడ 2 నందుల విగ్రహాలు రావడానికి కారణం ప్రధానంగా ఇది ఉంది. అయితే దీనికి స్థల పురాణం మన గతంలో చూసినట్లయితే కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి శివలింగాలు ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ప్రతిష్ఠ జరిగిందా లేదా అనేటువంటిది ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్కి తెలియదు, కానీ దాని పూర్వీక జనరేషన్కి మాత్రం దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. దీంతో పాటు ఈ సిద్ధమఠం పక్కన ఉన్నటువంటి ఒక బావి ఉంది. ఆ బావిలోనే ఒక నాగసర్పం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి నిధులకి, ఇక్కడ ఉన్నటువంటి భూగర్భంలో ఉన్నటువంటి గుప్త నిధులకి పహారా కాస్తా ఉంది. అది కూడా మేము ప్రత్యక్షంగా చూసాం. ఒకరోజు ఇక్కడ ఉన్నటువంటి పాణిమఠాన్ని కూడా ఆలింగనం చేసుకుని ఉన్నటువంటి పామును చూసాము. అక్కడ చేసిన తర్వాతే మాకు మంచి జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి భక్తుల నమ్మకం. ఏదేమైనా మనం చూసాం, ఇప్పటివరకు చూసినటువంటి ఏ శివాలయంలో అయినా సరే 2 నందులు ఉన్నటువంటిది ఏకైక శివాలయం అది ఎక్కడుందా అంటే మాత్రం కర్నూలు జిల్లా ఎమ్మునూరులో ఉన్నటువంటి లక్ష్మీపేటలో ఉన్నటువంటి గురు సిద్ధమఠం ఆలయంలో ఉంది అని చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.